BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నీ పుట్టుకే వ్యర్థమని ఎగతాళి చేసిన వారికి కనువిప్పు కలిగించి తన గెలుపు గర్జనతో దేశానికే వరమై నిలిచాడు రొంగలి రవి. ఆర్థిక కష్టాలు ప్రతిబంధకంగా మారినా వాటిని సంకల్ప బలంతో తిప్పికొట్టాడు. చిన్నప్పటి నుంచి ఉన్న క్రీడాశక్తికి తోడు కఠోర శ్రమ, మెలకువలు జోడించి విజయాల బాట పట్టాడు. వెరసి అంతర్జాతీయ క్రీడా వేదికలపై ఏకంగా 3 క్రీడల్లో పతకాల పంట పండిస్తున్నాడు. షాట్ పుట్, జావెలిన్ త్రో, బ్యాడ్మింటన్లో ప్రత్యర్థులను మట్టి కరిపించిన గట్టి మనిషిగా నిలుస్తున్నాడు రొంగలి రవి. ప్రస్తుతం ఆగస్టు 28 నుంచి పారిస్లో జరిగే పారా ఒలింపిక్స్కి సెలెక్ట్ అయి బంగారు పతకం తేవడానికి సిద్ధంగా ఉన్నాడు. చైనాలో జరిగిన పారా ఆసియా క్రీడల్లో షాట్ పుట్లో రజత పతకం గెలిచి దివ్యాంగులంగా మేము కూడా దేశానికి కీర్తి ప్రతిష్టలను తీసుకొస్తామని నిరూపించాడు. అయితే రొంగలి రవి క్రీడా ప్రస్థానమేమీ అంత సులువుగా సాగలేదు. అనేక ఒడిదుడుకుల నడుమ సాగిన ఆయన క్రీడా జీవితం దివ్యాంగులకే కాదు, సాధారణ క్రీడాకారులకు కూడా ఆదర్శం. రొంగలి రవిది అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం చిరికివానిపాలెం గ్రామం. తల్లిదండ్రులు దేముడు బాబు, మంగ. వ్యవసాయమే వారి జీవనాధారం. రవి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విశాఖ జిల్లా భీమిలిలోని రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాడు. ఇంటర్ ఎస్కోటకు సమీపంలోని పుణ్యగిరిలోను, డిగ్రీ విశాఖ NAD జంక్షన్కు సమీపంలోని మహతి డిగ్రీ కళాశాలలోనూ పూర్తి చేశాడు. చిన్నతనం నుంచి క్రీడలంటే ఇష్టం. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న వారితోనే తలపడుతూ మండల, జిల్లా స్థాయిలోనూ గెలుపును అందుకుంటూ వచ్చాడు. ఇంటర్లో ఉన్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ PD ఆచార్య శ్యాంబాబు ఆధ్వర్యంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ వి రామస్వామి వారి బృందం, కోచ్ మూర్తి, శశి ద్వారా దివ్యాంగుల కోసం జరిగే పారా గేమ్స్ గురించి తెలుసుకున్నాడు. రామస్వామి వారి బృందంతో కలిసిన తర్వాత రవి జీవితానికి ఒక గమ్యం ఏర్పడింది. దేశానికి తనవంతుగా పతకాలు తేవాలని నిర్ణయించుకున్నాడు. 2014 నుంచి పారా క్రీడలపై దృష్టి పెట్టాడు. ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా ఆచార్య ఎన్ విజయమోహన్ సహకారంతో జాతీయ స్థాయిలో తొలుత బ్యాడ్మింటన్పై దృష్టి పెట్టి పతకాల వేట మొదలుపెట్టాడు. 2015లో బెంగళూరులో జరిగిన నేషనల్ పారా బ్యాడ్మింటన్ స్పోర్ట్స్లో డబుల్స్లో రజతం, సింగిల్స్లో కాంస్యం, 2016లో హర్యానాలో జరిగిన పారా బ్యాడ్మింటన్ నేషనల్లో డబుల్స్లో, సింగిల్స్లో రజత పతకాలు, 2017 డబుల్స్లో రజత పతకం సాధించాడు. ఆర్థిక పరిస్థితులు అతనికి సహకరించలేదు, స్పాన్సర్లు దొరకలేదు. బ్యాడ్మింటన్ శిక్షణ అధిక ఖర్చుతో కూడుకున్నది కావడంతో రవికి ఇబ్బందులు తప్పలేదు. ఈ క్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సూచనలతో పారా అథ్లెటిక్స్పై దృష్టి పెట్టాడు. షాట్ పుట్, జావెలిన్ త్రోలో తక్కువ కాలంలోనే పట్టు సాధించి మెరికల్ లాంటి క్రీడాకారునిగా తయారయ్యాడు. అతనికి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, సెక్రటరీ వి రామస్వామి కుటుంబ సభ్యుల సహకారం తోడయింది. కుమారుణ్ణి ఎలాగైనా మంచి క్రీడాకారుడిగా చూడాలన్న తలంపుతో తల్లిదండ్రులు కొంత ఇంటి స్థలాన్ని అమ్మేసి వచ్చిన డబ్బుతో క్రీడా శిక్షణ ఇప్పించారు, టోర్నీలకు పంపించారు. తన కుటుంబం తన కోసం ఇంత చేస్తున్నందుకు ఎలాగైనా తన వారికి, దేశానికి పేరు తేవాలని రవి సంకల్పించి తన ప్రతిభకు మరింత పదును పెట్టాడు. దానికి తోడు అతనికి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష, కార్యదర్శులు గోనుగుంట్ల కోటేశ్వరరావు, వి రామస్వామి అన్ని విధాలా అండగా నిలిచారు. 2018లో హర్యానాలో జరిగిన 18వ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో షాట్ పుట్లో రవి బంగారు పతకం సాధించాడు. ఈ క్రమంలోనే రవికి అంతర్జాతీయ మ్యాచ్లకు పంపించేందుకు అతని కుటుంబం పొలాన్ని అమ్మేసింది. తనకు ఎంతో కొంత ఊరట దొరికిందన్న భరోసాతో ముందుకెళుతున్న రవికి కోవిడ్ విపత్కర కాలం మరో సవాలు విసిరింది. 2 ఏళ్ల పాటు దేశంలో ఎక్కడా పారా క్రీడలు జరగలేదు. దీంతో అతనిలో ఆందోళన మొదలయ్యింది. ఈలోగా కోవిడ్ పరిస్థితులు మెల్లమెల్లగా తొలగిపోయి మునుపటి వాతావరణం రావడంతో
2001లో మళ్లీ క్రీడల వైపు రవి తన దృష్టి మరల్చాడు. 2021లో బెంగళూరులో జరిగిన 19వ జాతీయ పారా అథ్లెటిక్స్లో సిల్వర్ మెడల్ సాధించాడు రవి. తనలోని ప్రతిభను గుర్తించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కోచ్గా ఉండే రాహుల్ బాలకృష్ణ బెంగళూరు పిలిపించుకుని అక్కడే రవికి కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పటి వరకు జాతీయ స్థాయి వరకే పరిమితమైన రవి 2021లో దుబాయ్లో జరిగే ఫజా పారా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో పాల్గొని 4వ స్థానంలో రాణించాడు. 2022లో పోర్చుగల్లో జరిగిన ఐవాస్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జావెలిన్ త్రో, షాట్ ఫుట్ విభాగాల్లో పాల్గొని 2 రజత పతకాలు సాధించాడు. 2023 జూన్లో పారిస్లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 5వ స్థానంలో రాణించాడు. పారా ఆసియా క్రీడలకు దేశం నుంచి ఎంపికయ్యాడు రొంగలి రవి. తాజాగా చైనాలో జరిగిన పారా ఆసియా గేమ్స్లో షాట్ ఫుట్ F40 విభాగంలో 9.92 మీటర్ల దూరం విసిరి రజత పతకాన్ని అందుకున్నాడు. అతనికి ఇరాన్, ఇరాక్, చైనా, సింగపూర్, శ్రీలంక క్రీడాకారుల నుంచి గట్టి పోటీ ఎదురైన తీవ్ర ఒత్తిడిని జయించి దేశానికి పతకాన్ని అందించాడు. రవిని దేశ ప్రధాని మోదీ, కేంద్ర క్రీడల మంత్రి సహా పలువురు ప్రముఖులు ట్విట్టర్, సోషల్ మీడియా వేదికలుగా అభినందించారు. మేము దివ్యాంగులం కూడా దేశానికి మెడల్స్ తీసుకురాగలమని నిరూపించినట్టయింది రవి సాధించిన పతకాల పంట చూశాక. తర్వాత వెనుదిరిగి చూడలేదు. థాయిలాండ్లో జరిగిన ఐవాజ్ గేమ్స్లో షాట్ ఫుట్, జావెలిన్ త్రోలో 2 గోల్డ్ మెడల్స్ సాధించాడు రవి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఖేలో ఇండియా పారా గేమ్స్లో షాట్ ఫుట్, జావెలిన్ త్రోలో 2 గోల్డ్ మెడల్స్ సాధించాడు. తన చిరకాల స్వప్నమైన పారా ఒలింపిక్స్కి క్వాలిఫై అయ్యి ఆగస్టు 28న పారిస్లో జరిగే పారా ఒలింపిక్స్కి సిద్ధమవుతున్నాడు. తనకి మన పూర్తి సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. రవి తొలి రోజుల్లో తను దివ్యాంగుడైనందువల్ల వివక్ష ఎదుర్కొన్నారు, చీత్కారాలను చవిచూశారు. వాటన్నింటినీ తొక్కుకుంటూ వెళ్లి నిరంతర శ్రమ, పట్టుదలతో పైకి ఎదిగారు. ఇప్పటి వరకు 8 అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని 6 పతకాలు సాధించారు. మిగతా వాటిలో త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్నారు. గత ప్రభుత్వంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులు రవి ఏషియన్ పారా గేమ్స్లో సిల్వర్ మెడల్స్ సాధించిన తర్వాత కనీసం ముఖ్యమంత్రి గారిని కల్పించడానికి ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు రవిని కనీసం పలకరించిన పాపాన పోలేదు. సాధారణ క్రీడాకారులకైతే అధికారులు విమానాశ్రయాలకు వెళ్లి స్వాగతాలు పలికేవారు. ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లి వారికి వచ్చే రివార్డులు కూడా అధికారులు అప్పటికప్పుడే ఇప్పించేసేవారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే పారా క్రీడాకారులని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ అధికారి కూడా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. రవి ఏషియన్ మెడల్ సాధించినప్పుడు ప్రధానమంత్రి ఢిల్లీలో కలిసి అభినందనలు తెలియజేశాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు అధికారులు ముఖ్యమంత్రిని కల్పించడానికి ప్రయత్నమే చేయలేదు. రవి ఇన్నేళ్లుగా అంతర్జాతీయ, జాతీయ పథకాలు ఇన్ని సాధించినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏ ఒక్క పథకానికి న్యాయపరమైన స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఇచ్చే క్రీడా ప్రోత్సాహకాల కింద ఒక్క రూపాయి కూడా రాకపోవడం గమనార్హం. అయినా రవి కుంగిపోలేదు. తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా నిరంతరం తనను తాను నిరూపించుకుంటూ పారా ఒలింపిక్స్కి సిద్ధమవుతున్నాడు. ఒలింపిక్స్లో బంగారు పతకమే లక్ష్యం. 28 ఏళ్ల రవి ప్రస్తుతం బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రత్యేక శిబిరంలో నిరంతర సాధన చేస్తున్నారు. అతనికి ఇప్పుడిప్పుడే ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వ పరంగానూ సాయం అందుతోంది. స్పోర్ట్స్ కోటాలో ట్యాక్స్ ఆఫీసర్గా ఉద్యోగం కూడా వచ్చింది. తనలాగే ఎంతోమంది పేద క్రీడాకారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారని, వారంతా కష్టాలని జయించి వైకల్యాన్ని అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రవి ఆకాంక్షిస్తున్నారు. క్రీడలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సాయం అందించాలని కోరుతున్నారు. దివ్యాంగ క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విన్నవిస్తున్నారు. 2024 ఒలింపిక్స్లో బంగారు పతకమే లక్ష్యంగా తాను ముందుకు సాగుతున్నట్లు తెలిపారు రొంగలి రవి.